ఆర్జేడీ అధినేత లల్లూ ప్రసాద్ ఇంట్లో బీహార్ ఎన్నిక ఫలితాలు చిచ్చు రాజేసినట్టు అనిపిస్తుంది. తనకు కుమార్తె అయిన రోహిణి ఆచార్య గారు రాజకీయాలకు వారి కుటుంబం ఎటువంటి సంబంధం లేదని ఎక్స్వేదిగా ప్రకటించారు. తదనంతరం ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆమెతో పాటు మిగిలిన ఇద్దరు సోదరిమణులు కూడా అక్క చెల్లెలు కూడా వారు వెళ్ళిపోయారని తెలుస్తుంది. అయితే మొత్తానికి లల్లూ ప్రసాద్ గారికి సంతానం 9 మంది, అందులో 7 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. తేజస్వి యాదవ్, తేజీ ప్రసాద్ వీరు రాజకీయాల్లో ఉన్నారు. తేజస్వి యాదవ్ ప్రజెంట్ ఆర్జేడీ నాయకులు కొనసాగుతున్న వారి సాధనలోనే ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. తేజప్రతాప్ యాదవ్ కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి బహిష్కరించబడ్డారు. తను కూడా కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు వెళ్ళారు, కానీ గత ఎన్నికల్లో వారు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే అందరికీ సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ ఉన్నట్టు ఇటీవల రాజకీయాల్లో సిస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎక్కువ కనపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ గారికి షర్మిల మధ్యలో, మరియు తెలంగాణలో కేటీఆర్ గారికి కవిత గారి మధ్యలో ప్రజెంట్ రోహిణి ఆచార్య గారి పరిస్థితి చూస్తుంది. సిస్టర్ స్ట్రోక్ స్పష్టంగా కనబడుతుంది. మరియు శరద్ పవార్ కుటుంబంలో కూడా కొద్దిగా విభేదాలు ఉన్నాయి. అజిత్ పవార్ మరియు వాళ్ళ డాటరు సుప్రియ మధ్యలో. అయితే ఏదేమైనా ఈ విభేదాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థ మన దేశంలో ఎలా ఉందంటే, ఒక గల్లీ నాయకుడు ఉన్నా సరే తన ఇంకా 10 మంది జై జిందాబాద్, జై అన్నకి జై, మాతాకి జై, అక్కకి జై, చెల్లికి జై అని జిందాబాద్ కొట్టడం, ఒక వ్యక్తి ఒక శ్రేణి వద్ద 100 మంది గుమ్ముకోవడం, ఆ మజాని, ఆ యొక్క గొప్పతనం మన చుట్టూ 10 మంది భజన పనులు చూసి మనం గొప్పగా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏదో సాధించినటువంటి ఫీలింగ్ వస్తుంటుంది. సో మనం కూడా రాజకీయం చేయాలి, మనం కూడా ఏదో చేయాలన్న ఫీలింగ్ తోటి ఈ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఏదేమంటే ఒక రాజకీయ నాయకుడికి ఒక 2 పిల్లలు ఉంటే తదనంతరం నాయకుడు ఉన్నప్పుడు వారి పిల్లలను కూడా రాజకీయాల్లో తీయడం జరుగుతుంది. సో తండ్రి ఉన్నంత వరకు వారు అందరూ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సర్దుకొని ఉంటారు. ఏదైతే పవర్ షిఫ్ట్ తండ్రి నుంచి కొడుకుకి వెళ్ళినప్పుడు వారు ఇంకొన్ని సిస్టర్స్ వారి తండ్రి కొడుకుతో పాటు నాకు సమ ప్రాధాన్యం కల్పించాలని భావిస్తారు. ఆ ప్రాధాన్యత కల్పించడంలో కొద్దిగా డిఫరెన్షియేట్ కనపడినప్పుడు ఈ విభేదాలు వస్తుంటాయి. ఇటీవల మన కేటీఆర్ గారి విషయంలో చూసుకుందాం. కేటీఆర్ విషయంలో ఏమైంది, కేసీఆర్ గారు సీఎం అయిపోయిన తర్వాత కొద్దిగా ఏజ్ కానీ కొన్ని వివిధ పరిస్థితుల వల్ల కేటీఆర్ గారికి కొద్దిగా పవర్ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పదవి క్రియేట్ చేసి, సో కూతురు కూడా తనకు కూడా ఒక మంచి గుర్తింపు ఉన్న హోదా రావాలని ప్రయత్నించారు. కాబట్టి ఏదైనా ఒక పార్టీలో 2 పవర్ సెంటర్స్ ఉంటే పార్టీ భవిష్యత్తు మనగడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన భారతీయ వ్యవస్థలో ఆటోమేటిక్ ఎలా ఉన్నా కొద్దిగా కొడుకు సైడ్ కొద్దిగా ఫేవర్గా ఉంటారు. కాబట్టి అలా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ సైడ్ మూవ్ అయ్యారు. పార్టీని కూడా తనతో పాటు మూవ్ చేశారు. ఈ విధానంలో ఒక కవిత గారు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. తనకు కూడా ఒక తగిన గుర్తింపు ఉండాలని భావించారు. బట్ ఏదైనా ఏ పార్టీలో 2 పవర్ సెంటర్ చాలా ఇబ్బంది. సో అక్కడ కొంచెం విభేదాలు, పార్టీలో కొంచెం అంతర్గత విభేదాల వల్ల వారు బయటకు వచ్చి తన జాగృతి సంస్థ ద్వారా తను రాజకీయాల్లో ఉన్నారు. ప్రజెంట్ ప్రతి విలేజ్కి వెళ్ళి టచ్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న సమస్యలపై. అయితే కొందరు ఏమంటారంటే ఆర్థిక విభేదాలు అని అంటారు. కాబట్టి అన్నీ ఉంటాయి, అందులో ఆర్థిక విభేదాలు ఉంటాయి, మరియు ఈ పవర్ సెంటర్ పార్టీల్లో సమాన హోదా కోసం ఫైటింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల జయమల్ అనే విభేదాలు అది అంతే. తను కూడా వైసీపీ పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించలేదని, ఒక సందర్భంలో రాజ్యసభ సీట్ విషయంలో కొంచెం విభేదాలు వచ్చినాయని అందరూ తామే బయటికి రావడం జరిగింది. ఈ లల్లూ ప్రసాద్ గారి ఇంట్లో అదే జరిగింది, ఈ పవర్ సెంటర్ ప్రాబ్లం.